So I have done the work after the disaster. సో బిఫోర్ దట్ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి డిజాస్టర్ మే నాట్ హ్యాపెన్, ఆర్ మనం చాలా ఎక్కువ ప్రిపేర్ చేసినా కానీ మే నాట్ యాక్చువల్లీ పీపుల్కి అది ఇబ్బంది పెట్టినట్టుగా ఉంటుంది వాళ్ళని వేరే చోటికి తరలించడం. సో ఉత్తరకాశీలోనే అలాంటి అలర్ట్స్ వచ్చినప్పుడు లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని 2-3 సార్లు తరలించడం జరిగింది అప్ హిల్స్కి ఆర్ సేఫర్ ప్లేసెస్ వాట్ వీ కాల్. లేకపోతే ల్యాండ్ స్లైడ్ వస్తుంది, ఇక్కడ క్లౌడ్ బస్ట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ప్రోన్ టు డిజాస్టర్స్. సో ఈ డిజాస్టర్స్ ఎక్కువ సార్లు మనకి చెప్పి రావు, మనం ఒక్కొక్కసారి ప్రిపేర్ అయినా కానీ సరిపోకపోవచ్చు. సో ఇట్స్ ఎ మిక్స్డ్ థింగ్ అనమాట. సో బిఫోర్ ద డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఆర్ మాక్ డ్రిల్స్ అనేవి ఇక్కడ రెగ్యులర్గా జరుగుతాయి ఇన్ ఉత్తరాఖండ్. అంటే బికాస్ ఇక్కడ ఉన్న పీపుల్ కంటే అంటే పీపుల్ని హ్యాండిల్ చేసే కేపబిలిటీ 10 times ఎక్కువ ఉండాలి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, బికాస్ ఇట్స్ ఎ టూరిస్ట్ ప్లేస్. సో ఈ మాక్ డ్రిల్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. నిన్న కూడా ఒక డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ గురించి ఒక మాక్ డ్రిల్ జరిగింది, వీ హ్యావ్ పార్టిసిపేటెడ్. సో ద అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే ఏ ప్రిపేర్డ్నెస్ అయినా అధికారులకి మాత్రమే కాదు, ప్రజలందరికీ తెలిసిన తర్వాత టూరిస్ట్ అందరికీ తెలిసేలాగా మనం ప్రణాళికలు వేసుకోవాలి. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మేము వచ్చే వీలో కొంతమంది టిబెటన్స్ అయితే ఐ థింక్ అక్కడ ఉన్నవాళ్ళు, లేదంటే మన చైనాకి బార్డర్ చాలా దగ్గరలో ఉన్నామంటే ఏదో చెప్పారు. ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించిన జియోగ్రఫికల్ ఇదంటే ఏం చెప్తారు సార్? అంటే ఇక్కడ మేబీ బికాస్ ఆఫ్ ద దలై లామాస్ 90th బర్త్డే, బికాస్ ఆఫ్ దట్ ఇక్కడ ఉన్న టిబెటన్స్ మసూరిలో దేర్ ఈజ్ వన్, అంటే టిబెటియన్స్కి మనం ఆశ్రయం కల్పించాం. సో యూ నో అబౌట్ దలై లామా. సో వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో ఆల్ ఓవర్ ద కంట్రీ మనం కొన్ని ప్లేసెస్లో కల్పించాం. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఇన్ మసూరి పైన ప్లేసెస్లో. సో దే మస్ట్ హ్యావ్ ఆల్ కాంగ్రిగేటెడ్ ఇన్ డెహ్రాడూన్ టు సెలబ్రేట్ ద దలై లామాస్ బర్త్డే ఎస్టర్డే. ఓకే, అందరూ చాలా మంది ఆ డ్రెస్లో కనిపించారు, నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. మీకు ఇక్కడే కాదు, కొన్ని వెస్ట్ బెంగాల్లో కొన్ని ప్లేసెస్లో వాళ్ళకి ఆశ్రయం కల్పించాము. తర్వాత జంషెడ్పూర్లో కల్పించారు కొన్ని చోట్ల. యాజ్ ఫార్ యాజ్ ఐ రిమెంబర్ దెర్ ఆర్ 4-5 places వేర్ ద టిబెటన్స్ వర్ గివెన్ సమ్ సార్ట్ ఆఫ్ రెఫ్యూజ్. రైట్. ఇప్పుడు ఇందాక మీరు ఉత్తరకాశీ గురించి చెప్పారు, తర్వాత వేరే ప్లేసెస్లో కూడా మీరు వర్క్ చేశారు. అక్కడ మీరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అంటే ఏం చెప్తారు సార్? నా ఫస్ట్ పోస్టింగ్ వచ్చేసి రూర్కీలో చేశాను. ఆ తర్వాత వెంటనే నాది సిటీ మెజిస్ట్రేట్ హరిద్వార్లో అగైన్ హర్కీ పౌడి, అది సిటీ మొత్తాన్ని చూసుకునేటప్పుడు. సో ఐఎమ్ ప్రౌడ్ టు సే 2010లోనే వెన్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ హరిద్వార్, అప్పుడు ఇంకా ప్లాస్టిక్ గురించి ఇది అవేర్నెస్ లేదు. వీ హ్యావ్ మేడ్ దట్ యాజ్ ఎ ప్లాస్టిక్ ఫ్రీ సిటీ యాజ్ బ్యాక్ యాజ్ 2010. సో అదొక అభియాన్, అంటే అదొక దీక్షలాగా తీసుకొని విత్ సమ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ NGOs వర్కింగ్ ఇన్ హరిద్వార్ విత్ ద స్కూల్ చిల్డ్రన్, with the industry people. There is some మనకి ఇండస్ట్రీస్ అన్నీ హరిద్వార్లోను ఉధమ్ సింగ్ నగర్లోనూ ఉన్నాయి. సో ఇండస్ట్రీస్ పీపుల్ తోటి తీసుకొని ఒక వారం రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళతోటి ర్యాలీలు తీసుకొచ్చి, లేకపోతే అక్కడ ఎందుకంటే యాత్రికులు ఎక్కువ వస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి పాలిథీన్ తీసుకొని వాళ్ళకి పాలిథీన్కి ఆల్టర్నేటివ్ ఇచ్చి చేయడం జరిగింది. అండ్ వన్ ఫైన్ డే దట్ ఎన్విరాన్మెంట్ డే రోజున వి డిక్లేర్డ్ హరిద్వార్ యాజ్ ప్లాస్టిక్ ఫ్రీ, అండ్ అప్పటి నుంచి దట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్. కానీ ఇది దేశం అంతా అమలు అవ్వాలి సార్.
ఎందుకంటే సముద్రాలు, నదులు, కాలువలు, పశు సంపద అంతా కూడా ఈ ప్లాస్టిక్తో నాశనం అయిపోతున్నాయి. కానీ ఒకటి చాలామంది చెప్తారు, ప్రొడక్షన్ ఆపేయాలి, ప్రొడక్షన్ ఆపితే కానీ ఉన్నదంతా కూడా పోదు అని. సో అది ఎలా చేయగలిగారు ఇక్కడ? ప్రొడక్షన్ ఏం ఆపలేదు. ఆహా. ప్రొడక్షన్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఉత్తరాఖండ్. కానీ ఇక్కడికి వచ్చే ప్లాస్టిక్ని ఎలా ఆపగలిగారు? అట్లీస్ట్ ప్లాస్టిక్ కవర్స్. దట్ ఈజ్ వాట్ మన ఈ రైల్వే స్టేషన్స్లోను, బస్ స్టాండ్ల్లోనూ ఈ సామాజిక కార్యకర్తలు ఉండి ఇప్పుడైనా మీరు చూస్తే ఇట్ ఈస్ ప్లాస్టిక్ ఫ్రీ హరిద్వార్ అనేసి మీరు చూస్తుంటారు. కరెక్ట్. సో హోటల్స్లో బికాస్ మెనీ పీపుల్ డిసైడ్ దేర్. ఆ టైంలో ఒక దీక్షలాగా చేశాము. దెన్ సబ్సిక్వెంట్గా వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా దాన్ని కంటిన్యూ చేశారు. ఇన్ఫ్యాక్ట్ గవర్నమెంట్ ఆల్సో హ్యాస్ మేడ్ అస్ కంటిన్యూ బికాస్ అక్కడి నుంచే యాత్ర రూట్ కూడా స్టార్ట్ అవ్వాలి. కానీ ఎవరైనా దొంగతనంగా తీసుకుని వెళ్ళిపోతుంటే మనం ఇప్పుడు ఏం చేయలేం. కానీ బట్ ప్లాస్టిక్ మన జీవితాల్లో కూడా ఎంత ఇంపార్టెంట్ భాగం అయిపోయింది అని అంటే, వాటర్ బాటిల్స్ కానీ ఇట్ ఈస్ మేడ్ వెరీ వెరీ చీప్. అంటే కొన్ని రీసైకిల్స్ అయ్యే అవకాశం ఉంటున్నాయి సార్, బట్ కొన్ని మట్టిలో కలిసిన కలవని పరిస్థితులు ఉన్నాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సో అండ్ థిన్ మైక్రాన్స్ ఉన్న ప్లాస్టిక్, ఆల్ ఆఫ్ దెమ్ నీడ్స్ టు బి ప్రాపర్లీ డిస్పోజ్డ్ ఆఫ్. అంటే నేను అది బ్యాన్ అనే పెద్ద పదం ఇప్పటికీ వాడను. ఇప్పటికీ 15-16 సంవత్సరాలు అయినా మేబీ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద హోల్ గేమ్ అండ్ దెన్ గివ్ ఇట్. అండ్ నేను హరిద్వార్లో ఎందుకు తీసుకున్నానంటే డైరెక్ట్లీ ఇప్పుడు దెర్ ఈస్ ఎవ్రీ ఛాన్స్ దట్ గోస్ టు గంగా. అండ్ గంగా ఆరిజినేట్స్ ఇన్ ఉత్తరాఖండ్. అక్కడి నుంచే పొల్యూట్ అవ్వడం ఎందుకు అనేసి నా వంతుగా ఐ థాట్ ఐ విల్ స్టాప్ దట్ లిటిల్ 0.01% ఆఫ్ ద చేంజ్ అండ్ ఐఎమ్ ప్రౌడ్. కానీ ఇంకొక విషయంలో కూడా నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను సార్. ఎన్నో రాష్ట్రాలు ఆల్కహాలే మద్యం పెద్ద ఇన్కమ్ సోర్స్లా చూస్తున్నారు. అలాంటిది ఇక్కడ నాన్ వెజ్ కానీ మద్యం కానీ టోటల్గా బ్యాన్ చేసినట్టున్నారు. ఒక 10 కిలోమీటర్లు అటు ఇటు పెడితే కానీ ఎక్కడ దొరకదు నాన్ వెజ్ కానీ ఆల్కహాల్ కానీ చెప్పడం నాకు ఎంత ఆశ్చర్యాన్ని ఇచ్చిందంటే, ఇది ఇన్కమ్ సోర్స్గా బతుకుతున్న రాష్ట్రాలు ఉన్నాయి, ఇక్కడ టోటల్గా బ్యాన్ చేయడం అంటే నిజంగా అంటే రన్ చేయగలము అని ప్రూవ్ చేస్తున్నారు కదా. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అనిపించింది సార్. కొన్ని స్టేట్ గుజరాత్ స్టేట్ ఈస్ కంప్లీట్లీ ఆల్కహాల్ ఫ్రీ. మనమైతే ఇక్కడ కొన్ని ప్రదేశాల్లో ఆల్కహాల్ ఫ్రీ, మాంసం ఫ్రీ అని చెప్పాము. హరిద్వార్లో కంప్లీట్లీ నాన్ వెజ్ ఎక్కడ దొరకదు, యాజ్ యూ మైట్ సే. ఉత్తరకాశీలో మీకు ఎక్కడ దొరకదు. ఇప్పటికీ ఈ స్టేట్లో బట్చరింగ్ ఆఫ్ సమ్ యానిమల్స్ ఈస్ బ్యాండ్, కంప్లీట్లీ బ్యాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మటన్, ఇట్ కెనాట్ బి బచ్చర్డ్, ద గోట్ కెనాట్ బి బచ్చర్డ్ ఇన్ ఉత్తరాఖండ్. బయట నుంచి తెచ్చుకోవాల్సిందే ఇఫ్ ఎవర్. రైట్. ఇక్కడ మాత్రం ఆ వద్ద జరగదు. ఓహో, అద్భుతం. రైట్ 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 దట్స్ సో నైస్ సార్ రియల్లీ. అలాగే ఇప్పుడు పైన వర్షాలు విపరీతంగా పడుతున్నాయి, ఆ వరద నీరు అంతా కూడా గంగలో వస్తుంది అని చెప్పి అన్నారు. అందుకే నీళ్ళ కలర్ కూడా మారింది అని. అయినా కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో నిన్న గంగా హారతికి వెళ్ళినప్పుడు ఎవరు ఇది మురికి నీళ్ళు కదా, వర్ష నీళ్ళు వస్తున్నాయని ఎవరు అనుకోవట్లేదు సార్. అది ఎంత పవిత్ర జలం, దాన్ని తాగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, దండాలు పెడుతున్నారు, అర్పణ చేస్తున్నారు. మనుషులు ఎంత నమ్మకంగా ఉంటారు కదండి భగవంతుడు అంటే. కానీ మీరు ఇంత ఆస్పీషియస్ ప్లేస్లో ఉన్నారు, మీకు ఎప్పుడన్నా మీ లైఫ్లో భగవంతుడు ఉన్నాడు రా బాబు అని అనిపించిన సందర్భం? ఎవరికి వాళ్ళకి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. దేర్ ఆర్ సర్టన్ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఫర్ మీ. నాకైతే భగవంతుడు ఉన్నాడు లేదు అని వేరే వాళ్ళని నమ్మించవలసిన అవసరం అయితే నాకు లేదు. ఎవరికి వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయితేనే అది తెలుసుకుంటారు. నేను ఎంత చెప్పినా లేకపోతే మీరు ఎంత చెప్పినా, మనకంటే గొప్పవాళ్ళు ఇంకెవరైనా చెప్పినా ఎవరిని నమ్మించలేము, నమ్మించవలసిన అవసరం కూడా లేదు. బికాస్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్ విచ్ పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ వాట్. సో ఐ ఆల్వేస్ ఫీల్ అంటే మా నాన్నగారు నన్ను నడిపిస్తారు అనేసి నేను ఎప్పుడూ ఫీల్ అవుతాను. సో మై ఫాదర్ ఇస్ మై గాడ్. నా ప్రతి సర్వకాల సర్వావస్థల్లో. చాలా లైన్ సార్ ఇవ్వడు విని. సర్వకాల సర్వావస్థల యందు ఎప్పుడు నాకు తోడై నీడై ఉంటారు అని నేను ప్రగాఢంగా నమ్ముతాను. అద్భుతం. అంటే భగవంతుడు నాయననే చూసుకున్నారు మీరు. రైట్.
తర్వాత మీరు ఉత్తరకాశీ చెప్పారు, తర్వాత వేరే ప్లేస్ చెప్పారు, ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి చెప్పాలి, అవి కూడా చెప్తే కొంచెం విని తరిస్తాం. టెహరీలో నేను అంటే ఫ్రమ్ హరిద్వార్ ఐ వాజ్ ట్రాన్స్ఫర్డ్ టు టెహరీ అని. ఆహాహా. టెహరీలో నేను సిడిఓ అని అంటారు, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్. చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే మన సిఇఓ జిల్లా పరిషత్ లాంటిది. సో అట్లాంటిది ఎగ్జాక్ట్ కాపీ కాదు. సో ఇట్స్ సిఇఓ అంటే సెకండ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అనమాట, లైక్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ లాగా. సో బికాస్ దిస్ ఈజ్ ఏ రిమోటెస్ట్ ప్లేస్. టెహరీ అంటే మీకు ఏషియాస్ హైయెస్ట్ రాక్ ఫిల్డ్ డ్యామ్ ఉంటుంది, టెహరీ డ్యామ్ అనేసి. టెహరీ డ్యామ్ అంటే 2 పర్వతాల మధ్యలో గంగా నదిని ఆపేసి హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం కట్టించిన డ్యామ్ అది. ఇవన్నీ చూసి ప్రజలకు చూపించాలంటే నెలలు పడుతుందేమో సార్. ఒక్క రోజులో 2 రోజులు అయ్యే పని కాదు, నాకు అర్థమవుతుంది. టెహరీ డ్యామ్ అది ఖచ్చితంగా చూడవలసిన ఇది. అంటే ఇట్స్ అన్ ఇంజనీరింగ్ మార్వల్. అగి మనం ఏదో చైనా 3 గార్జెస్ డ్యామ్ అని చెప్తాం. రియల్లీ వన్ హ్యాస్ టు సీ దట్స్ టెహరీ డ్యామ్. అండ్ రీహాబిలిటేషన్ వర్క్ ఇప్పుడు మనము మన ఆంధ్రప్రదేశ్లో చెప్పుకుంటున్నాం కదా, కొన్ని డ్యామ్స్ ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో వచ్చింది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్ వండర్ఫుల్ డ్యామ్స్. ఇట్స్ ఏ దాంట్లో సిమెంట్ ఎక్కడ వాడలేదు, రాక్ ఫిల్ డ్యామ్. అంటే సిమెంట్ అంటే పైన ఇట్స్ ఏ ఫిల్లింగ్ ఆఫ్ ద రాక్ బిట్వీన్ 2 మౌంటైన్స్ అండ్ దెన్ దే మేడ్ ఏ జీల్ అని అంటాం, లేక్, టెహరీ లేక్. సో ఈ పర్వతాల మధ్యలో ఉన్న ఒక పెద్ద లేక్, అది మనకి ఒక చిల్కా సరస్సు లాగా. ఆ రెండింటిని 2 దళ్ళని కలుపుతూ మధ్యలో బ్రిడ్జ్. కానీ అంటే ఎన్నాళ్ళు అయింది సార్ అది కట్టి? యాక్చువల్లీ 2001లో కంప్లీట్ అయింది. 25 ఏళ్ళు అయింది. అలాగే ఉందా సార్? సో వీఆర్ హ్యావింగ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ దట్. సో అక్కడ నాది పోస్టింగ్ అయింది. సో అండ్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ మూలాన కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ దెన్ అక్కడ ఎలక్ట్రిసిటీ యాజ్ ఎ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఐ హ్యావ్ టు సీ. అప్పుడే స్టేట్ ఫామ్ అయ్యి 10-15 ఏళ్ళు అయ్యింది. సో 15 ఏళ్ళు కూడా కాలేదు, 10-11 ఏళ్ళు అయింది. సో ప్రతి గ్రామాన్ని ఎలక్ట్రిఫై చేయాలి అనేసి ఒక మిషన్ తీసుకున్నారు. సో చక్కగా ఎలక్ట్రిసిటీ ప్లేన్స్లో చేయడం ఏంటి చాలా ఈజీ. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ వెన్ ఇట్ ఈస్ ద హిల్స్ అండ్ మధ్యలో ఒక డ్యామ్ వచ్చి మన నార్మల్ రూట్ కాకుండా వేరే కంప్లీట్గా డిఫరెంట్ రూట్ తీసుకోవాల్సిన అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఎలా ఉంటుంది. సో దట్ వాజ్ ఎ ఛాలెంజ్ టు మీ. టుడే 100% electrified during my tenure as Chief Development Officer. So very happy. Sir, very nice. తర్వాత సార్? తర్వాత చంపావత్ అని డిస్ట్రిక్ట్, అప్పుడు నాకు ఇంకా ఐఎమ్ ప్రమోటెడ్ యాజ్ కలెక్టర్ చంపావత్. చంపావత్ అంటే అది ఇండియా నేపాల్కి బోర్డర్. సో అక్కడ కూడా బికాజ్ ఇట్ ఈజ్ ఏ బోర్డర్ ఏరియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు బోర్డర్ ఏరియా గ్రాంట్స్ ఫండ్ అనేసి BRGF, బోర్డర్ రీజియన్ గ్రాంట్ ఫండ్ అని ఇచ్చేది. సో బోర్డర్ ఏరియాస్లో మన బోర్డర్స్ పటిష్టంగా ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, విచ్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ నౌ. సో బోర్డర్ ఏరియా వెరీ సెన్సిటివ్గా ఉంటుంది. సో ఆ బోర్డర్ ఏరియాస్కి డెవలప్మెంట్ చూపించి అక్కడ కూడా I used to go to the remotest corners of the country. So all thanks to the service, thanks to the government for having trust on me.